46వ వచనం ఈ విధంగా వ్రాయబడిందండి. చదువుతున్నాను ప్రియులారా. అప్పుడు మరియా ఇట్ల నేను నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. కొండసీమ ప్రాంతంలో సామాన్యురాలు మరియమ్మ గారు, ఏ పురుషుణ్ణి ఎరగని బిడ్డ, జీవితాన్ని కాపాడుకున్న బిడ్డ. ఆ బిడ్డ హృదయంలోనికి ప్రభు ప్రవేశించారు ప్రియులారా. గొప్ప దేవుడైన యేసుక్రీస్తు వారు ఆ బిడ్డ హృదయంలోకి ప్రవేశించే ఆ సందర్భంలో కొంత మట్టుకు కొంచెం అవమానపరచబడింది. పెండ్లి కాని నాకు ఇది ఎలా సాధ్యమవుతుంది? యేసు ప్రభుని నేను కలిగి ఉండుట మా వాళ్ళందరూ ఊరుకుంటారా? యేసు ప్రభుని ఆరాధించటం అని అంటే చాలామంది ఒప్పుకోరు కదా. మరి ఆయన నా హృదయంలోకి, నా శరీరంలోనికి వస్తున్నప్పుడు మరి ఇది ఎలాగ నాకు సాధ్యమవుతుందని కొంచెం బాధపడిన తర్వాత దేవుని దూత చెప్పిన మాటలకు ఆమె లోబడిందండి. ఆ దేవుని దూతనే దైవ సేవకులు. ఈరోజు చాలామంది యేసు ప్రభుని గూర్చి వినలేకుండా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. దూతల వలె దైవ సేవకులు జరిగిన చరిత్ర చెప్తున్నారు. స్పష్టంగా వినగలిగి యేసుక్రీస్తు ప్రభుని గనక మీ హృదయంలోని చేర్చుకుంటే మాకన్నా ఎక్కువగా దేవుని కనపరుస్తారు ప్రియులారా. మేము ఒకప్పుడు కూడా క్రీస్తు వ్యతిరేకంగానే బ్రతికినాం, నేను సైతం కూడా. కానీ ఈరోజు ఎంత ప్రభు మహిమ కొరకు ప్రయాసపడుతున్నాము, ఖర్చు పెడుతున్నాము, శరీరం కూడా ఖర్చు పెట్టుకుంటున్నాము అని అంటే ఆయన మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమ. ఆయన లోపలికి వచ్చాడు, ఎక్కడో ఉండవలసిన ఆయన నాలో ప్రవేశించాడని సంతోషం అండి. క్రైస్తమస్ అంటే క్రీస్తును ఆరాధించుట. అంచేత మరియమ్మ గారు చెప్పినట్లుగా మనం చెప్పాలి. తొలుత కొంచెం అవమానముగా బాధపడినా ధైర్యం వచ్చేసిందండి. యేసు ప్రభుని కలిగిన బిడ్డలు ధైర్యముగా ఉండాలి. మనం ఏ తప్పు చేయట్లేదు. మనం జీవము కలిగిన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం, బ్రతుకు మార్చుకున్నాం, యథార్థంగా బ్రతకటానికి ఇష్టపడి బ్రతుకుతున్నాం. కాబట్టి ధైర్యంగా మనం ప్రభుని కనపరచాలి. ఇలా మరియమ్మ గారి జీవితంలో ఒక ఆనందాన్ని మనం చూస్తాం ప్రియులారా. ఇక 2వ వచనానికి వెళితే కనుక 39వ వచనం, లోకా శుభవర్తమానం 1వ అధ్యాయం 39లో, ఆ దినములందు మరియా లేచి యూదా ప్రదేశ